ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాలకి రక్షణ, ఆనందము, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక. యేసుక్రీస్తు వారి యొక్క పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సందేశము అంశం ఏంటంటే, చాలా మంది చాలా విధాలుగా మరి వారు ధనికులైతే, వారి మధ్య మనము నివసిస్తే మరి అనేక రకాలైన పదార్థాలు, అంటే రకరకాలైన పదార్థాలు సేకరించవచ్చు. రుచి కలిగిన ఆహారము వారి మధ్య ఉంటది కాబట్టి వారితో కలిసి మనము మరి ఆ ఆహారాన్ని వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు రుచి కలిగిన ఆహారం గురించి అనే యొక్క మాటని మనం చూసినట్లయితే, ఈ యొక్క అభిప్రాయము, ఈ యొక్క మనస్తత్వము, ఈ యొక్క ప్రణాళికలు, ఆలోచనలు ఎందరిలో ఉంటాయి అంటే, చాలా మందిలో, అంటే పేదవాళ్ళుగా పేదతనాన్ని, కటిక దరిద్రతను ఎల్లబోస్తూ ఉన్న వారిలో చాలా మందిలో మనము ఉన్నవారమైతే బాగుండు, ధనికులు ఇంట్లో పుట్టినడితే బాగుండు, కటిక దరిద్రత కలిగిన వారి మధ్య మనము పుట్టడం ఏమిటి అని ఈ యొక్క పేదతనాన్ని, వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క భావనల్ని వ్యక్తపరుస్తూ వారికి వారే చెప్పించుకుంటూ, ఈ కటిక దరిద్రతలో నేను పుట్టడం ఏమిటి, చూడు నా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళు ఎలాగా అమౌంట్ని ఖర్చు చేస్తున్నారు, కళ్ళ ముందరే కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు అని చెప్పి ఈ యొక్క కటిక దరిద్రతలో ఉన్న వారికి ఈ యొక్క భావనలు కలుగుతాయి. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి వాస్తవేనా, నిజమేనా? ధనికులు ఇంటిలో సమృద్ధైన ఆహారం ఉండొచ్చు, కానీ ప్రశాంతత ఉంటుందా? నెమ్మది ఉంటుందా? గుండెల్లో నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి, చాలా కలహములు లేకుండా, మరి ధనవంతులు ఇళ్లలో చూసుకున్నట్లయితే ఆహారానికి కొదువు ఉండకపోవచ్చు, కానీ వారి యొక్క ఇళ్లలో కలహములకి చోటు ఉంటది. మత్సరములు, హిమతములు, భేదములు, ఇంకా రకరకాలైన పరిస్థితులు మరి కుటుంబంలో ఉండవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కటిక దరిద్రతలో ఉన్న వాళ్ళు, మనము ధనికుని ఇంట్లో పుట్టితే, నేను కూడా అలాగా జలసాలు చేసేవాడిని కదా, ఒక కారు వేసుకొని తిరిగేవాడిని కదా, కారులో ప్రయాణం చేసేదాన్ని కదా అని రకరకాలుగా ఈ యొక్క కటిక దరిద్రతలో ఉన్న వారికి ఈ యొక్క అభిప్రాయాలు కలుగుతాయి. కానీ మనం గనక చూసుకున్నట్లయితే, రుచి కలిగిన ఆహారము కలహం ఉన్న వింట తినుడు కంటే నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి ఉన్న వింట
రొట్టి ముక్కలు తినటము మేలు. ఎందుకు నేను ఈ మాట తెలియజేశాను అంటే, మనము కలహములో ఉన్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు పంచ పరమాణాలు మనకి వడ్డించిన అనేక రకాలైన ఐటమ్స్ నీ ముందుకు తీసుకొచ్చిన వారు ఎలాగ వడ్డిస్తున్నారు, ఎలాగా నీకు ఆ భోజన పదార్థాలని నీ ముందు ఉంచుతున్నారు ఏమండి, దాన్ని గమనించుకోవాలి. వారు కలహముతో కూడిన మరి ఆ యొక్క అభిప్రాయాలని మనసులో ఉంచుకొని అనేక రకాలైన పదార్థాలు పెట్టినా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సామెతల గ్రంథము ఈ యొక్క రెఫరెన్సు అధ్యాయము మరి చెప్పాలనిస్తుంది, చెప్తాను. ఒక ఆయన మనం చూసుకున్నట్లయితే ప్రవర్త ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు సంస్థానమందు ఆ ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళెవరయ్యా అంటే కలహముతో కూడిన వారు. కానీ వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తే రాజు మరి రాజు భార్య గమనిస్తున్నారా? ఇక రాజుగారి వెంట ఆహారానికి కొద్దివేముంది, ఆహారానికి కొద్దివే ఉండదు కదా. కానీ ఈ ప్రవర్త ఆ యొక్క రాజు సంస్థానానికి వెళ్ళి అంటాడు, సరిగ్గా వర్షము కురవదు, 3.5 సంవత్సరము మరి కరువు వస్తుంది అని వారికి చెప్పి, ఇక ఇప్పుడు ఈ ప్రవర్త ఎవరో మీకు అర్థమై ఉంటది. రిఫరెన్స్ చెప్పాలా? చెప్తానండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో ఇక్కడ ఒక ప్రవర్త ఒక రాజు సంస్థానానికి వెళ్ళి మరి తెలియజేసి, మరి అక్కడ ఆహారము సేకరించాడా అంటే సేకరించలా. ఇక్కడ అరణ్య అనుభవం మనకి గుర్తొస్తుంది. ఈ రాజు దగ్గర ఈ మాటలని ప్రకటించిన ఈ యొక్క ప్రవర్త వేలియా ఆ రాజు సంస్థానం దగ్గరికి వెళ్ళి, సరిగ్గా 3.5 సంవత్సరం వర్షం కురవదు, కరువు వచ్చిద్ది అని చెప్పి, ఏలియా అక్కడ ఉంటాడా అంటే అక్కడ ఉండడండి. రాజుగారి భార్య మత్సరములు కలహములు పడటములో చాలా కోపిష్టి అని చెప్పవచ్చు. లోపలెక్కడో పగ పెంచుకొని ఉండవచ్చు. వీరిరుగురు రాజుగారు రాణి గారు మరి ఆ రాజు సంస్థానమందు ఆహారానికి పొదివేముంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా వారికి దేవుడు చెప్పిన మాటని తెలియపరిచి ఇక ఏలియా ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడు? రాజు సంస్థానమందు ఆహారానికి కొదివే ఉంటది. కానీ ఈ రాజుగారి భార్య అయిన యెజబెలు స్త్రీకి వీరిద్దరి మధ్య ఏమున్నది? వారి ఇద్దరిలో కలహములు కలవు, మత్సరములు కలవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకి తిరుగుబాటు చేసే తత్వము కలదు. మనం చాలా చోట్లకి అక్కడక్కడ మనల్ని ఆహ్వానించినప్పుడు, చాలా మంది మనల్ని పిలిచినప్పుడు ఆయా ప్రాంతాలలో మనము కొందరు ఈఏపీలు ఆహ్వానిస్తారు. అంటే దైవజనులుగా ఉన్న మనల్ని
దైవ సేవకత్వములో ఉన్న మనల్ని దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని సందర్భాలలో మనకు తెలిసిన వాళ్ళు ఆహ్వానిస్తారు, తెలియని వాళ్ళు ఆహ్వానిస్తారు. మనము కొన్ని సందర్భాలలో మనము కొన్ని వీళ్ళను దర్శించినప్పుడు అక్కడ మనము కూడా మంచిగా భోజనము పదార్థాలు అనేక రకాలుగా వడ్డిస్తారు. కానీ అక్కడ ఆ ఇంట చూస్తే కలహముతో కూడిన వెంట రుచి కలిగిన పదార్థాలు తినుడి కంటే నెమ్మది కలిగి ప్రశాంతత కలిగి ప్రశాంతంగా దేవుని ఎదుట దేవుని యొక్క స్పర్శని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథి యందు, ఆయన యొక్క రథసారథి యందు ఒక కుటుంబంలోకి వెళ్ళి దేవుణ్ణి కలిగిన కుటుంబంలో రొట్టె ముక్కలు తింటే చాలా గుండెల్లో నెమ్మది కలిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, కలహముతో కూడిన ఇల్లు గలవు, కలహము లేని ఇల్లు గలవు. ఈ కలహముతో కూడిన ఎక్కువ శాతం ఇల్లు ఏంటయ్యా అంటే ధనికులు వీళ్ళని చెప్పుకోవచ్చు. ధనికులు అందరూ అలాగనే ఉన్నారు అంటే మరి వాస్తవంగా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే స్పష్టంగా మనము నేర్చుకునే పాఠాలు ఇక్కడ ఎక్కువ శాతం ధనికులు వీళ్ళల్లో, ధనవంతులు వీళ్ళల్లో ధనము అనేది ఎంతో ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఇరుగురిని చూస్తే రాజుగారు, రాణి గారు. ఇక ఆహారానికి కొదువేముంటదండి? ఆహారానికి కొదువేముంటది? పంచ పరమానందాలలో మునిగి తేలవచ్చు. అంటే అనేక రకాలైన ఐటమ్స్, అనేక రకాలైన నోరూరించే పదార్థాలు మరి రాజుగారి యొక్క సంస్థానమందు మరి రాణిగారు వడ్డిస్తున్నప్పుడు మరి వేలియా వెళ్ళి దేవుడు సెలవిచ్చిన ఆ మాట చొప్పున చెప్పి ఏం చేస్తాడు? అక్కడ ఏలియా భోజనం పదార్థాలు ఏమన్నా తిన్నాడా అంటే మనకి లేఖనం చెబుతున్న మాట ఏంటంటే, ఇక ఏలియా కిరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ యొక్క వాగు ఏం నేర్పుతుంది? అరిన్న మార్గములో దేవుణ్ణి కలుసుకునటానికి ఆయన ఏకాంతముగా ఏలియా అరిన్న మార్గములో దేవునితో మాట్లాడుకోవటానికి దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ కెరూతు వాగు దగ్గర ఎదురు చూస్తానికి, అంటే ఏలియాకి దేవుని మాట అంటే అంత నమ్మకము, అంత విశ్వాసము. చాలా మందికి దేవుని మాట మీద విశ్వాసం ఉండదండి. దేవుణ్ణి అన్ని విధాలుగా వీజ్ చేసుకుంటారు, కానీ దేవుడు చేసిన కార్యాలని వారు తెలియపరచాలి, తెలియజేయాలి అంటే అసలుకి తెలియజేయటము కష్టకరము. దేవుడు అన్ని విధాలుగా మానవులమైన మనల్ని, మనుషులైన మనల్ని అన్ని విధాలుగా ఆయన కాపాడకపోతే మనం ఈ రోజున బ్రతికి బట్ట కట్టడము అసంభవం వాస్తవంగా. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియాలో కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటున్నాం. ఏలియా దేవుని చిత్తాన్ని, దేవుడు సెలవు చొప్పున ఆహాబు సంస్థానానికి వెళ్ళాడు, ఆహాబుతో ప్రకటన చేశాడు. తర్వాత ఏలియా ఒక పాఠం నేర్పుతున్నాడు. అరణ్య అనుభవాన్ని మనము నేర్చుకోవటానికి ఏలియా దైవ దర్శనము నిమిత్తము అరణ్యములోకి వెళ్ళాడు. అరణ్యములోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? ఆహారం కోసమే వెళ్ళాడా అంటే అక్కడ కెరూతు వాగు దగ్గరకి మరి దేవుడు పంపబోతున్న ఆహారము కాకోలముల చేత పంపబడతాయి. కానీ ఏలియా ఇక్కడ మనకి
3 పాయింట్స్ లేదా 4 పాయింట్లు, 4 పాయింట్స్ మనకి ఏలియాలో నేర్చుకుంటున్నాం. ఫస్ట్, దైవ చిత్తానికి విధేయుడిగా ఉన్నాడు. నెక్స్ట్, దేవుడు సెలవు చొప్పున, మరి అతను రాజు కదా, అతని వద్దకి వెళ్ళినప్పుడు మరి నన్ను సంహారం చేసే వ్యవహారం ఉంటుంది. ఈ యొక్క ఆహాబు అనేవాడు బహు కోరుడు, బహు దుర్మార్గుడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను దేవుని సెలవు చొప్పున చెప్పిన మాటని ప్రకటన చేయాలి. మరి అప్పుడు కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవసరమైతే నా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. 2, 3వది భయము లేకుండా, భయము అనేది లేకుండా అహాబు దగ్గరికి వెళ్ళి దేవుడు సెలవు చొప్పున చెప్పిన మాటని ప్రకటించడం అంటే సాదాసీదా కాదండి. ఈరోజు చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉన్నారు, కానీ యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నారా? మరి యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు, బోధకుడు, మనుషులు ఎదుట నన్ను ఎందరు ఒప్పుకుంటారో వారిని నా తండ్రి రాజ్యములో దూతల వెదుటను, నా తండ్రి వెదుటను నేను ఆయనను ఒప్పుకుంటాను, వాడిని ఒప్పుకుంటానని సెలవిచ్చాడు. కానీ ఈరోజు యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉన్నారా? యేసు ప్రభువు నామాన్ని ఊరేగింపు చేస్తున్నారా? మీకు తెలిసిన వారి పట్ల, తెలియని వారికి మీరు అనుదినం ప్రభు బలారాధనలో పాలు పొంగుతున్న మీరు మీ పక్క వారు మరి పొందారేమో అడుగుతున్నారా? మీ పక్కన ఉన్నవారు ప్రభు బలారాధనలో పాలు పొందుతానికి ముందర ముఖ్యంగా చేయాల్సిందేంటి? ఏలియా తన యొక్క కర్తవ్యాన్ని అక్కడ తెలియజేశాడు. అంత మాత్రమే కాక 4వది, దేవుణ్ణి కలుసుకోవటానికి దేవుడు చెప్పిన ఆ మాట చొప్పున విధేయుడయ్యి అక్కడికి వెళ్ళి ఆయన మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో ఆ కెరూతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాలో ఒక 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్నట్టు రుచి కలిగిన పదార్థాలు అని చెప్పాను. ఆ రెఫరెన్స్ ఎక్కడుందో తెలుసు కదా. సరే, నేనే చెప్తానండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయములో నేను చెప్పిన రిఫరెన్స్ ఉంది. ఏంటయ్యా అంటే, రుచి కలిగిన ఆహార పదార్థాలు కలహము ఉన్న వింట తినుడు కంటే నెమ్మది పొందిన వింట రొట్టె ముక్కలు తినటము చాలా శ్రేష్టము, మేలు. నెమ్మది కలిగిన విల్లు ఏమిటి? కటిక దరిద్రతను ఎల్లబోస్తున్నప్పటికీ కుటుంబంలో ఉన్నవారు కుటుంబ సభ్యులు 3 4 2 1 అంటే 3 4 కలిగి ఉండని కటిక దరిద్రత ఎల్లబోస్తున్నని. కానీ ఈ యొక్క కటిక దరిద్రత దేవుణ్ణి గనక తెలుసుకుంటే వారు పరలోక రాజ్యములో పోక ముందే భూలోకములోనే పరలోక రాజ్యాన్ని వారి యొక్క మరి గృహములో నిత్యము పరలోక ఆనందాన్ని నిత్యము వారు రుచి చూస్తారు. ఎలాగ చూస్తారు? మిక్కిలి ఇలువ కలిగిన పదార్థాల వల్ల కాదు. మిక్కిలి ఇలువ కలిగిన పదార్థాలు ఉన్న విల్లల్లో, అంటే ధనికుల విల్లల్లో అనేక రకాలైన ఆహారం ఐటమ్స్ ఉండవచ్చు, కానీ ప్రభువునందు దేవుని బిడ్డలారా, కలహం ఉంటది, మత్సరం ఉంటది, ఒకరికొకరికి సంబంధము లేకుండా ఉంటది. అనేక రకాలుగా వారికి ఆ కుటుంబంలో బిడ్డలు మరి సరిగ్గా ఉండరు. బిడ్డ లేక కుటుంబంలో అన్నదమ్ములైనా సరే ఆ ధనికుల విల్లలో ప్రశాంతత అనే వాతావరణము కనపడదు. ఎందుకంటే ఎవరి పట్ల వాళ్ళకి నెమ్మది ఉండదు, ఉండిల్లో కలహములు కలవు. కానీ దరిద్రుడు అలా కాదు. దరిద్రుడు గనక క్రీస్తు యేసుని గనక నమ్ముకొని ఉన్నట్లయితే ఎంత ప్రశాంతతమైన వాతావరణంలో మరి నెమ్మది కలిగించే పదార్థాలు లేకపోయినప్పటికీ రొట్టె ముక్కలతో తృప్తి పొంది కుటుంబ సభ్యులతో కూకొని
ఏమండి, కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రశాంతంగా అందరితో కలిసి భోజనం చేసేది వేరు. కుటుంబ సభ్యులు లేకుండా కలహము, మత్సరము, యమతము, భేదములు అనేక రకాలైన వాటిని ఉంచుకొని ఏమండి అనేక రకాలైన ఐటమ్స్ తిన్న ఆ కుటుంబంలో నెమ్మది ఉండదండి. మనము ఈరోజు నెమ్మది కలిగిన ఇల్లు ఏంటి? యేసు ప్రభు వారు సృష్టికర్తని తెలుసుకున్న ఇల్లులో పంచ పరమాణాలు లేకపోయినప్పటికీ క్రీస్తు యేసు ప్రేమను బట్టి రొట్టె ముక్కలతో తృప్తి పడవచ్చు. నెమ్మది కలిగించి ప్రశాంతతమైన గుండెల్లో ఉన్న ఈ యొక్క బాధ తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. కలహములు కలిగిన ఆ ఇంట ధనవంతులు వింట ఎంత ఆహారం ఉన్నా అది తిన్నా వంట పట్టదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏలియాలో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. మరి ఆహాబు భార్యలో ఏమి కలవు? కలహములు కలవు, మత్సరములు కలవు, హిమతములు కలవు, భేదములు కలవు. వీరిరుగురు మధ్య కలహములు కలవు. ఒకరి మాటకి సమాధానం ఉండదు. ఆహాబు భార్య ఆహాబుతో మాట్లాడినా, ఆహాబు భార్య మాట విన్నా వీరిరుగురు మధ్యలో ఏమున్నది? కలహము కలదు. ఈ హేతువును బట్టి ఏలియా దేవుడు సెలవు చొప్పున చెప్పిన మాటకి విధేయుడయి వారికి సెలవిచ్చి అరిన్న అనుభవాన్ని మనకు నేర్పుతున్నాడు. మీరు ఎంతమంది అయితే ఏకాంతంగా దేవుని కలుసుకుంటారో, అరిన్న అనుభవంలో ఉంటారో, మీ కుటుంబాలకి దేవుని ముఖ దర్శనము కలుగునుగాక. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నిలగట్టి పలపర్చేనుగాక.